ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీరు డ్రా చేసేలాగా వస్తుందన్న ఆటోమేటిక్‌గా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడంలో రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. కొంతమంది హెడ్ అంటారు, క్యాండిల్ అంటారు. రకరకాలుగా డ్రా చేస్తూ ఉంటారు. కొంతమంది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ దేర్ ఆర్ మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్. ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దేని బేసిస్ మీద డ్రా అవుతదది? ఫిబొనాకీ గోల్డెన్ రేషియో మీద. ఓహ్! గోల్డెన్ రేషియో బేసిస్. ఓకే. అంటే అది క్యాండిల్ టాప్ దానికి అదంతా అస్సలు కుదరదు. ఓన్లీ ఫిబొనాకీ గోల్డెన్ రేషియోని బేస్ చేసుకునే వస్తాయి. ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి? అంటే సక్సెస్ రేషియోలో ఏమైనా తేడా ఉంటదా? అంటే ఇప్పుడు క్యాండిల్ బ్రేక్‌ఔట్ అనేది యాక్చువల్‌గా ఓకే. మీరు క్యాండిల్ తీసుకున్న, ఫిబొనాకీ గోల్డెన్ రేషియో తీసుకున్న, ఎండ్ ఆఫ్ ది డే అదొక టాప్ ఎండ్, అవును. ఒక బాటమ్ ఎండ్. ఓకే. ఓకేనా? సో, జనరల్‌గా మనం బ్రేక్‌ఔట్ అనంగానే ఏంటంటే, ఒక హయ్యర్ ప్రైస్ కన్నా ప్రైస్ పైకి వెళ్తే వి కాల్ ఇట్ యాస్ ఎ బ్రేక్‌ఔట్. అట్‌లీస్ట్ బాడీ క్లోజ్ అయితే కూడా బ్రేక్‌ఔట్ అని కొంతమంది చెప్తారు. అసలు లేదు ప్రైస్ అలా 1 పైసా పైకెళ్ళొచ్చినా అది బ్రేక్‌ఔటే అంటారు కొంతమంది. కొంతమంది కంపల్సరీ క్యాండిల్ ఎళ్ళాలి. క్యాండిల్ ఫార్మేషన్ జరగాలంటారు కొంతమంది. కానీ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అయిన సందర్భాలుంటాయి. చాలా ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, మూవింగ్ యావరేజ్ దాన్ని మనం మూవింగ్ యావరేజ్‌తో లింక్ చేసుకుంటే, నేను పర్టిక్యులర్‌గా అలా లింక్ చేశాను అంతే. ఓకే. ఒక పర్టిక్యులర్ మూవింగ్ యావరేజ్‌తో ఆ ప్రైస్‌కి, ఈ మూవింగ్ యావరేజ్‌కి మధ్య డిస్టెన్స్ ఎక్కువుందనుకోండి, డెఫినెట్‌లీ ఇట్స్ ఎ ఫేక్ బ్రేక్‌ఔట్. ఓహ్! ఓకే. అంటే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఏ డే కాలిక్యులేట్ చేస్తదది? 8. 8 డే మూవింగ్ యావరేజ్ మనం దానికి పెట్టుంచుతాం. క్యాండిల్ పైకి వెళ్తుంది అంటే ఇప్పుడు ఫాస్ట్‌గా మార్కెట్ వెళ్తుంది పైకి అనంటే డెఫినెట్‌లీ దేర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాండిల్ అండ్ ద మూవింగ్ యావరేజ్. ఆ! ఈ డిఫరెన్స్ ఎక్కువగా ఉండి క్యాండిల్ పైకి వెళ్లి బ్రేక్ చేసినా అది ఫేక్ బ్రేక్‌ఔట్. ఓకే. అది ఫేక్ అయిపోతది. మళ్ళీ కిందకి రావాల్సి. ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ సక్సెస్‌ఫుల్ బ్రేక్‌ఔట్ అవ్వాలి అనంటే ఆ మూవింగ్ యావరేజ్ అనేది ఆ క్యాండిల్‌కి దగ్గరగా అన్నా ఉండాలి. అట్‌లీస్ట్ దగ్గరగా ఉండాలి, లేదా క్రాస్ అయ్యి ఉండాలి అసల. ఆ లైన్‌నే క్రాస్ అయ్యి ఉండాలి. అచ్చా, మూవింగ్ యావరేజే క్రాస్ అవ్వాలి. మనం రీట్రేస్‌మెంట్స్ అనే పదం వాడతాం జనరల్‌గా. అది ఇన్వెస్ట్‌మెంట్‌లో, ట్రేడింగ్‌లో అన్నిట్లో వాడతాం. ఒక బ్రేక్‌ఔట్ జరిగిన తర్వాత ఒక రీట్రేస్‌మెంట్ వస్తుంది. ఆ రీట్రేస్‌మెంట్ వచ్చిన దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మంచి పాయింట్ అవుతుందంటారు. ఆ రీట్రేస్‌మెంట్‌ను కూడా ఈ 8 మూవింగ్ యావరేజ్ ఐడెంటిఫై చేస్తుంది.